3 రోజులు మంజులమ్మ మస్తు ఏడ్చిన నేను. మస్తు. ఒక తల్లికి పిల్లని దూరం చేస్తే ఎంత బాధపడతారో అంత బాధపడ్డాను. నాకు గురువంటే విపరీతమైన మోజు, విపరీతమైన పిచ్చి. ఎవరైనా ఇప్పుడు కాషాయం కట్టుకున్న సాధువులొస్తే కూడా ఒక విధమైనటువంటి అనుభూతి, ఒక విధమైన ఆనందం. కానీ కొంతమంది గురువులు దగ్గరికి రానియరని బెదురుకొని అట్లే ఉండిపోతా. పోయిందేవో వాళ్ళ కాళ్ళ మీద పడాలనిపిస్తుంది, వాళ్ళకి దండం పెట్టాలనిపిస్తుంది. ఎవరైనా మొన్న మైసూరు దత్తపీఠంకి వెళ్ళామా, పూజ్య గురువులైనటువంటి గణపతి సచిదానంద స్వామి చూస్తున్నంతసేపు ఒక విధమైన పారవశ్యం. ఏం చెప్పాలి, ఏమనంటే పిచ్చోడు అంటారు. లోపలనే మదనపడి ఫీల్ అయినాను. నాకు గురువులు అంటే చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే, ఇంకొక విషయానికి వస్తే ఇంకా అక్కడ అమ్మవారే ఉన్నారంట. నేను ఆ గురుమూర్తియే సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపం అంటాను. గురువు అంటే అంత ప్రేమ నాకు. కానీ ఇంత ప్రేమ ఉన్న ఈ ప్రేమ పిపాసికి ముచ్చటగా 3 రోజులు ఉన్నానండి మా గురువు పక్కల. పెద్ద పాపిష్టోని ఈ విషయంలో. అబ్బబ్బబ్బా, మీలాగా 2 సంవత్సరాలు నీటేనా చక్రం తిప్పుతుటిగానే మొత్తం భారతదేశంలో. గురుసేవ అంత గొప్పది. గురుసేవకు ఈ జగత్తులో ఏమీ వెలగట్టలేము. ఈ 14 భువన భాండంలో రాసి ఇచ్చినను ఆ గురుసేవకు సరికావు. అంత గొప్పది గురుసేవ. ఎన్ని జన్మలెత్తితే గురుపాదం దొరకాలి, ఎన్ని జన్మలొత్తే ఒక మంచి గురువు దొరకాలి. పెండ్లం దొరుకుతుంది మరు జన్మల. మోసం చేసే కొడుకులు పుడతారు, తండ్రి గొంతును మిసికే కొడుకులు పుడతారు, భర్తని విషం పెట్టి చంపే పెండ్లాలు పుడతారు, దొరుకుతారు. అన్నదమ్ములని కొట్టి చంపే అన్నదమ్ములు పుడతారు, అందరు పుడతారు. గురుపాదం అన్ని జన్మల దొరకదు. దీనికి సాక్ష్యము కథ చెప్తా. హరిశ్చంద్ర మహారాజు భార్యను అడుగుతాడు, దేవి నువ్వు మహాపతివ్రతవు, ఈ జన్మలోనే నువ్వు నాకు అర్ధాంగివా, ఇక ముందు ఏ జన్మలోనే నాకు భార్యవా అంటే ఆమె ఏలమీన లెక్కలేసి చెప్తుంది, ఇన్ని జన్మలు నీవు నేను ఆలుమౌన్లమని. ఇదే మాట వశిష్ఠుని అడుగుతాడు, గురుదేవా ఈ జన్మలో నువ్వు మాకు కులగురువై నా గురుదేవుడవా, ఇక ముందు కూడా ఉన్నావంటే ఇదే జన్మలో నేను నీకు గురువుడను, మరు జన్మలో లేనని చెప్తాడు. చూడు, అది గురుత్వం అంటే అది. ఈ పెయితోనొచ్చి పోయి ఈ సుఖభోగాల గురించి, ఈ దానిల గురించి ఆ గురువుతోనికి వచ్చేది పాడుగాల. అదే నా బాధ అంతా అదే. నేను మా గురువుని ఒక మాట అడిగిన, నేను ఈయనే ఉంటా లేదంటే హిమాలయాలకు పోతా, 2 పర్మిషన్లు ఇవ్వాలి. 2 కొట్టి పాడేసిండు ఆయన. ఇదొద్దురా నాయన, నువ్వు ఉండాల్సింది ఆడా, నువ్వు చేయాల్సింది ఆడా అని మొత్తం చెప్తే ఇప్పుడు ప్రతిదీ బల్బు వెలిగినట్లు వెలుగుతుంది. తబి జో బోలా అభి సబ్ హకీకత్ మే హో రహా హే. అర్థమైందా? అది గురుత్వం అంటే, గురుధర్మం అంటే అది. ఒక మాట చెప్తాను, చింత పులిపే ఉంటుంది, చింతకాయ, చింతపండు. నిమ్మ పులిపే ఉంటుంది, నిమ్మకాయ, నిమ్మ పండు. అవునా? 2 ఒకటే చెట్టుకు పుట్టినాయంటే నమ్ముతావా? ఎందుకు నమ్మవండి? 2 పుల్లగా ఉన్నాయి కదా కదా, అవునా కదా? 1,00,000 జన్మలెత్తినా, కోట్ల జన్మలెత్తినా మీకుండేటటువంటి సంసార సుఖమంతయు కూడా ఈ 2 పులుపుల కన్నా మరీ పులుపు. ఆ పులుపు ఎన్నటికీ మారదు. ఈ పులుపుల కన్నా అతీతమైనటువంటి, ఏ నాలుకకు రుచి తెలియనటువంటి మధురమైనటువంటి రుచి గురుసేవ. దాని రుచి తగిలిన వాడు ఎవడు కూడా ఈ మాయ ప్రపంచం వైపు కన్నెత్తి చూడడు. శుకబ్రహ్మ వ్యాసుడు ముందర పోయి వాదిస్తాడు ఈ సంసారం గురించి. వ్యాసుడు శుకబ్రహ్మకు జన్మనిస్తాడు. శుకమహర్షికి కొడుకుగా పుట్టి తండ్రితోన వాదం చేస్తాడండి. ఏం అద్భుతం! దేవి భాగవతంలో వచ్చింది కదా. అది గురుత్వం గొప్పది, గురువు గొప్పవాడు. మంచి గురువు దొరికితే మాత్రం వదలకుర్రి. ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టి, ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టి, పెండ్లం పిల్లలు కూడా నడరు అని చెప్పక్కడ. గురువు దొరికితే ఇడిచిపెట్టకుర్రి. అవు మంజులమ్మ, ఇప్పుడు నీళ్ళల్లో చేప ఈత కొడుతుంది, ఒక ఆడి చేపకు మగ చేప తోడవుతుంది, ఆల్మౌన్లు ఆడ ఉండరు, దానికి గురువు దొరకడు. వనముల కోకిలకు, ఆడి కోకిలకు మగ కోకిల తోడవుతుంది ఆల్మౌన్లు, దానికి గురువు లేడు. ఒక ఆడి గాడిదికి మగ గాడిది తోడవుతుంది ఆల్మౌన్లు, దానికి గురువు లేడు. రోతలుండే పందికి కూడా ఆడ మగ పిల్లలు ఉన్నారు, సంతానం ఉంది,
దానికి గురువు లేదు. ఈ జగతిలో గురువు అనేవాడు ఎవడుకుంటాడు? ఒక్క మానవునికి మాత్రం ఉంటాడు. మనిషి అనేవాడే గురువుని చేసుకోవాలి. ఆలుమౌన్లు అన్ని జీవజాతులకు ఉన్నాయి. అన్ని జీవజాతులకు గురువు లేడయ్యా. మనుష్య జన్మకు ఒకటే గురువు ఉంటాడు. అందుకే గురుత్వమే గొప్పది ఈ జన్మకు. దైవం అన్ని జీవరాశులకు ఉంది. దాని ఆకలి చూసేది దేవుడే, నీ ఆకలి చూసేది దేవుడే. దాని సంతానం చూసే దేవుడే, నీ సంతానం చూసే దేవుడే. దేవుడు గొప్ప కాదు. గురువు ఎందుకు గొప్పవాడంటే మనుష్య జన్మలో పొందగదగినది, పొందవలసినది గురుత్వం ఒక్కటే కాబట్టి గురువు గొప్పవాడు. అర్థమవుతుందా? సీన్సామి ఈరోజు కుమార్ వెళ్ళిపోయాడు ఇంటికి సాక్ష్యం చెప్పొస్తానని. ఏం చెప్పొస్తాడో? నిన్ను అడిగాడు నన్ను, గురుదేవా నాకేమో పెళ్ళి మీద ఇష్టం లేదు, మా తల్లిదండ్రులు పెళ్ళి చేసుకోమంటున్నారు, ఈరోజు ఇంటికి రమ్మన్నారు, నేను వెళ్తాను. ఏం చెప్తావు కుమార్ అంటే, నాకు పెళ్ళి వద్దని చెప్పొస్తాను గురుదేవా. అట్లనకయ్యా, నువ్వు అట్లా చెప్తే పరాశరీ స్వామి మేమేం నేర్పుతోలేండి అంటాడో ఏం పాడు. కంపగాల నాకా నింద దాకు తండ్రి, నువ్వు ఏం చెప్పాలనుకున్నావు నీ అంగిల్లో చెప్పు, నా మీద అనుమానం రానియక అని చెప్పిన. పోయిండు. కానీ వాస్తవం చెప్పాలంటే, సరే ఈ జన్మలో గురుసేవ చేసుకొని ఆయన అంతర్ధానం అవుతాడు, ముసలిగా చచ్చిపోతాడు అనుకుందాం. మరు జన్మ అంటుంటే నిజం చెప్పాలనా? గీసిన గీత దాటని పెండ్లం, గీసిన గీత దాటని పిల్లలు, గీసిన గీత దాటని సమాజం ఆయనకు తోడవుతుంది. తనకు కులము దొరకని, గోత్రం దొరకని, బంధువులు దొరకని, అన్నదమ్ములు దొరకని, ఇల్లు దొరకని, ఇడుపు దొరకని, పొలం దొరకని, తనకు అనుకూలమైనవే దొరుకుతాయి తప్ప ఎదురన్నది ఆ సమాజంలో రాదు. గురుసేవ అంత గొప్పది. భగవంతునికి పక్షపాతం లేదు. దేవుడు ఇస్తాడు, ఇయ్యాడు. కానీ గురువు అట్లా కాదు. గురువు అట్లా కాదు. గురువు అంటే స్పెషల్ బ్రాండ్. స్పిరిచువల్ అంబాసిడర్ ఈజ్ గురు అనకూడదు, అదో పాడు పదం. మీకు అర్థం కావాలని చెప్తున్నా. అంబాసిడర్తో పోల్చడం ఏంటి? గురువుని పాడుగాల అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను. అది గురుత్వం. మరి వాళ్ళకి అవసరం లేదు కానీ మీకు చెప్తున్నా. ఓకే, శుభమస్తు.